వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఈ రోజు భవితా సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ 196వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, రైతాంగ సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థానంలోని నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో జరిగింది. ద పీసెంట్ ఆర్మ్డ్ స్ట్రగల్ టుక్ ప్లేస్ ఇన్ నల్గొండ, వరంగల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద హైదరాబాద్. సెకండ్, రైతాంగ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించింది రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధం మోహినుద్దీన్. ద పీసెంట్ ఆర్మర్ స్ట్రగుల్ వాస్ లెడ్ బై రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి అండ్ ముగ్ధం మోహినుద్దీన్. థర్డ్, రావి నారాయణ రెడ్డి లాంటి వారు గొరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చారు. పీపుల్స్ ఆఫ్ రావి నారాయణ రెడ్డి గివెన్ ఏ కాల్ ఆఫ్ గొరిల్లా స్టైల్ స్ట్రగుల్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, రైతాంగ సాయుధ పోరాటం అనేది హైదరాబాద్ సంస్థానంలోని నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో జరిగింది. ఎస్, ద పీసెంట్ రివోల్ట్ టేక్ ప్లేస్ ఇన్ నల్గొండ, వరంగల్ అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ. ఎస్, because the first point is the peasant revolt took place on large scale on Karimnagar, Varangal and నల్గొండ. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, రైతాంగ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించింది రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధం మోహినుద్దీన్. ఎస్, ద పీసెంట్ ఆర్మర్ స్ట్రగుల్ వాస్ లెడ్ బై రావి నారాయణ రెడ్డి, ముగ్ధం మోహినుద్దీన్ అండ్ బద్దం ఎల్లారెడ్డి. సో ద సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో థర్డ్, రావి నారాయణ రెడ్డి లాంటి వారు గొరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చారు. పీపుల్స్ ఆఫ్ రావి నారాయణ రెడ్డి గివెన్ ఎ కాల్ ఆఫ్ గొరిల్లా స్టైల్ స్ట్రగుల్. ఎస్, థర్డ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. మనకి సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మనకి రైతాంగ సాయుధ పోరాటం అనేది మనకి తెలంగాణలో హైదరాబాద్ సంస్థానంలో ప్రారంభమైంది. ఎక్కడ? హైదరాబాద్ సంస్థానంలో. హైదరాబాద్ సంస్థానం మనకి ముందుగానే మ్యాప్ అనేది వేయడం జరిగింది స్టార్టింగ్ క్లాస్లో. మనకి ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం ఆంధ్రప్రదేశ్ అన్నాం. ఈ ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ అన్నాం, దీన్ని మహారాష్ట్ర అన్నాం. మనకి తెలంగాణ అనేది కొన్ని భూభాగాలు మహారాష్ట్రతో కలిసి ఉన్నాయి, అలాగే ఇంకొన్ని భూభాగాలు కర్ణాటకతో కలిసి ఉన్నాయి. మరి ఈ భూభాగాన్ని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 భూభాగాలని కలిపి మనం హైదరాబాద్ సంస్థానం అన్నాం. ఏమన్నాం? హైదరాబాద్ సంస్థానం అన్నాం. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 భౌగోళిక ప్రాంతాలతో కలిసి ఉంది. మరి ఆ 3 భౌగోళిక ప్రాంతాలతో ఉన్న ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానం అన్నాం. మరి హైదరాబాద్ సంస్థానంలో రైతాంగ సాయుధ పోరాటం అనేది ఏ జిల్లాలలో ఎక్కువగా జరిగింది అంటే, మనకి వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలలో రైతాంగ సాయుధ పోరాటం అనేది జరిగింది. అంటే ఈ 3 జిల్లాలోనే రైతాంగ సాయుధ పోరాటం అనేది ఎక్కువగా జరిగింది అని చెప్పుకున్నాం. కాబట్టి మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, రైతాంగ సాయుధ పోరాటం హైదరాబాద్లోని ఏ జిల్లాలలో ఎక్కువ జరిగింది అంటే నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఎక్కువగా జరిగింది. సో the peasant armed struggle took place in Nalgonda, Warangal, Karimnagar districts of Hyderabad state, because in a previous Hyderabad state combining with 3 regions. Hyderabad state is combining with 3 regions. So what are there? Hyderabad state has Telangana, Maharashtra, Karnataka. So 3 regions. So in these 3 regions, the combination of these 3 regions is called Hyderabad state. So in Hyderabad state, Telangana armed struggle was take place in Nalgonda, Warangal, Karimnagar districts. So we are already discussed about it. So the first point is correct.
కరెక్ట్. సెకండ్, రైతాంగ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించింది ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి, బగ్దం ఎల్లారెడ్డి, ముగ్ధం మోహినుద్దీన్. వీళ్ళని మనం రావి, బగ్దం, ముగ్ధం అని పిలుస్తాం. రావి, బగ్దం, ముగ్ధం వాళ్ళు రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారు అని చెప్పుకోవచ్చు. మరి రైతాంగ సాయుధ పోరాట పితామహుడు అని ఎవరిని పిలుచుకున్నాం అంటే రావి నారాయణ రెడ్డి అని చెప్పుకోవచ్చు. రావి నారాయణ రెడ్డి మనకి రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్రను పోషించిన వ్యక్తి. అందుకనే ఈయనని రైతాంగ సాయుధ పోరాట పితామహుడిగా పిలుస్తాం. సో మనకి రైతాంగ సాయుధ పోరాటం అనేది ఎవరి నేతృత్వంలో జరిగింది? రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధం మోహినుద్దీన్. ద పీసెంట్ ఆర్మడ్ స్ట్రగుల్ వాస్ లెడ్ బై రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధం మోహినుద్దీన్. And Ravi Narayana Reddy was also called as a father of armed struggle because Ravi Narayana Reddy played a key role in peasant armed struggle. In that case, Ravi Narayana Reddy was called as father of peasant revolt. So the second point is also correct. రావి నారాయణ రెడ్డి లాంటి వారు గొరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చారు. పీపుల్స్ లైక్ రావి నారాయణ రెడ్డి గివెన్ ఎ కాల్ ఫర్ గొరిల్లా స్టైల్ స్ట్రగుల్. సో మనకి రావి నారాయణ రెడ్డి వాళ్ళు ఎలాంటి తరహా పోరాటానికి పిలుపునిచ్చారు అంటే గొరిల్లా తరహా పోరాటానికి గెరిల్లా తరహా పోరాటానికి పిలుపులు ఇవ్వడం జరిగింది. అంటే ఊర్లలో రక్షక దళాలు ఏర్పాటు చేసి రక్షక దళాల ద్వారా మనకి యుద్ధాన్ని చేయడం జరిగింది. దాన్ని గెరిల్లా తరహా యుద్ధం అంటారు. సో పీపుల్స్ లైక్ రావి నారాయణ రెడ్డి గివెన్ కాల్ ఫర్ గొరిల్లా స్టైల్ స్ట్రగుల్. So the third point is also correct. So all 3 points are the correct. Option B 1, 2, 3 are the correct one. Option B 1, 2, 3 are the correct one. Okay, next 197వ క్వశ్చన్. రావి నారాయణ రెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ రావి నారాయణ రెడ్డి. మనకి ఫస్ట్ వన్, రావి నారాయణ రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లపల్లి గ్రామం. రావి నారాయణ రెడ్డి హోమ్ టౌన్ is బొల్లపల్లి విలేజ్, భువనగిరి మండల్ అండ్ యాదాద్రి డిస్ట్రిక్ట్. అండ్ సెకండ్, రావి నారాయణ రెడ్డిని సాయుధ పోరాట పితామహుడిగా పిలుస్తారు. రావి నారాయణ రెడ్డి is known as the father of peasant revolt. నెక్స్ట్, రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు గెరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చారు. పీపుల్స్ లైక్ రావి నారాయణ రెడ్డి గివెన్ ఎ కాల్ ఫర్ గొరిల్లా స్టైల్ స్ట్రగుల్. మనకి మొదటగా రావి నారాయణ రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లపల్లి గ్రామం. ఎస్, రావి నారాయణ రెడ్డి యొక్క స్వస్థలం మనకి బొల్లపల్లి గ్రామం, భువనగిరి మండల్, యాదాద్రి జిల్లా. రావి నారాయణ రెడ్డి హోమ్ టౌన్ is బొల్లపల్లి విలేజ్, భువనగిరి మండల్, యాదాద్రి డిస్ట్రిక్ట్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాట పితామహుడుగా పిలుస్తారు. ఎస్, రావి నారాయణ రెడ్డి వాస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ peasant revolt. We are already discussed Ravi Narayana Reddy played a key role in peasant revolt. In that case, he was called as father of peasant revolt. And he given a call for guerrilla style struggle. So the second point is also correct. Ravi Narayana Reddy is known as the father of peasant revolt. Next, third, Ravi Narayana Reddy లాంటి వాళ్ళు గెరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చారు. ఏ పోరాటానికి? గెరిల్లా తరహా పోరాటానికి. సో పీపుల్స్ లైక్ రావి నారాయణ రెడ్డి గివెన్ ఎ కాల్ ఫర్ గెరిల్లా స్టైల్ స్ట్రగుల్. బికాస్ రావి నారాయణ మరి గెరిల్లా తరహా పోరాటం అంటే మనకి ఊర్లలో గ్రామ రక్షక దళాలుగా ఏర్పాటు చేసి వారి ద్వారానే మనకి పోరాటం అనేది జరిపేవారు. దీన్ని గెరిల్లా తరహా పోరాటం అంటారు. సో రావి నారాయణ రెడ్డి గివెన్ ఏ కాల్ ఆఫ్ guerrilla style struggle. So the third point is also correct. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. Next, 198వ క్వశ్చన్. రావి నారాయణ రెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ రావి నారాయణ రెడ్డి. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభలలో కీలక పాత్ర పోషించాడు. రావి నారాయణ రెడ్డి ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఆంధ్ర మహాసభ.
సెకండ్, రావి నారాయణ రెడ్డిని సాయుధ పోరాట పితామహుడుగా పిలుస్తారు. రావి నారాయణ రెడ్డి ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ పీసెంట్ రివోల్ట్. నెక్స్ట్, రావి నారాయణ రెడ్డి 1వ ఆంధ్ర మహాసభ నుండి 13వ ఆంధ్ర మహాసభ వరకు పాల్గొన్న వ్యక్తి. రావి నారాయణ రెడ్డి వాజ్ ఎ పార్టిసిపెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆంధ్ర మహాసభ టు 13th ఆంధ్ర మహాసభ. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభలలో కీలక పాత్ర పోషించిండు. ఎస్, మనకి ఆంధ్ర మహాసభలలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు? రావి నారాయణ రెడ్డి. అలాగే రావి నారాయణ రెడ్డి మనకి ఉద్యమంలో కూడా, రైతాంగ సాయుధ పోరాటంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అలాగే ఈయన అనేక మంది ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగింది. అలాగే దొర చేసిన అరాచకాలని ప్రజలకు తెలియజేయడంలో కూడా చాలా కృషి చేసిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి. సో మనకి ఆంధ్ర మహాసభలలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి. సో రావి నారాయణ రెడ్డి ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఆంధ్ర మహాసభస్ అండ్ ఆల్సో హీ వాస్ ప్లేడ్ ఎ కీ రోల్ అండ్ he was raised the awareness on the peoples on the anarchies. So the first point is correct. Ravi Narayana Reddy also raised the awareness on the peoples of Dora anarchies. So the first point is correct. And Ravi Narayana Reddy Sayuda Porata Pitamahudu. Yes, Ravi Narayana Reddy is also called the father of peace and revolt. So the second point is also correct. నెక్స్ట్, థర్డ్, రావి నారాయణ రెడ్డి 1వ ఆంధ్ర మహాసభ నుంచి 13వ ఆంధ్ర మహాసభ వరకు పాల్గొన్న వ్యక్తి. అంటే చాలా మంది నాయకులు ఆంధ్ర మహాసభలలో పాల్గొన్నారు. అలాగే మనకి జరిగిన అన్యాయాలకు సంబంధించి ఆంధ్ర మహాసభలలో ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఆంధ్ర మహాసభలను ఏర్పాటు చేశారు. మరి ఈ ఆంధ్ర మహాసభలను ఏర్పాటు చేసి రావి నారాయణ రెడ్డి మనకి జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించాడు. అలాగే అనేక మంది నాయకులు ఈ ఆంధ్ర మహాసభలు ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఆంధ్ర మహాసభలు అనేవి 1 నుంచి 13 వరకు ఆంధ్ర మహాసభలు నిర్వహించారు మొత్తంగా. మరి 1 నుంచి 13 ఆంధ్ర మహాసభలలో ఈ రావి నారాయణ రెడ్డి అన్ని ఆంధ్ర మహాసభలకి పాల్గొన్న వ్యక్తులలో మొదటి వ్యక్తి అని చెప్పొచ్చు. అంటే 13 ఆంధ్ర మహాసభలకి పాల్గొన్న వ్యక్తి రావి నారాయణ రెడ్డి. మరి రావి నారాయణ రెడ్డి అంటే మనకు జరిగిన అన్యాయాలకు సంబంధించి ఎలాంటి అన్యాయాలు జరిగాయి, ఎలాంటి వాళ్ళు ఎలాంటి అన్యాయాలు పాలయ్యారు, రైతాంగ సాయుధ పోరాటం రాకముందు మనకి రైతాంగ సాయుధ పోరాటంలోకి వస్తేనే మన బతుకులు మారుతాయి అని చెప్పి రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభల్లో ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి అని చెప్పొచ్చు. మరి రావి నారాయణ రెడ్డి ఎన్ని ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నాడు? 1 నుంచి 13 ఆంధ్ర మహాసభలు జరిగినప్పుడు ఆ 13 ఆంధ్ర మహాసభల్లో రావి నారాయణ రెడ్డి పాల్గొన్నాడు. సో Ravi Narayana Reddy was a participant from the first Andhra Mahasabha to 13th Andhra Mahasabha. So, Ravi Narayana Reddy, he is one of the leader who raised the awareness on the peoples on anarchies of Dora. So, in that case, Ravi Narayana Reddy, he was called as father of peace and revolt. So, in that case, so the all 3 points are the correct. So, option B 1, 2, 3 అనేవి సరైన సమాధానం. రావి నారాయణ రెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ రావి నారాయణ రెడ్డి. ఫస్ట్ పాయింట్, రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభలలో కీలక పాత్ర పోషించిండు. రావి నారాయణ రెడ్డి ప్లేడ్ కీ రోల్ ఇన్ ఆంధ్ర మహాసభాస్. సెకండ్, 1930లో మొదటి ఆంధ్ర మహాసభ సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో జరిగింది. ద ఫస్ట్ ఆంధ్ర మహాసభ వాస్ హెల్డ్ ఇన్ జోగిపేట్ ఇన్ సంగారెడ్డి ఇన్ 1930. నెక్స్ట్, మూడవ పాయింట్, మొదటి ఆంధ్ర మహాసభ కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి సైకిల్ మీద నల్గొండ మీదుగా బయలుదేరుతూ ఆంధ్ర మహాసభ గురించి ప్రచారం చేస్తూ వచ్చారు. Ravi Narayana Reddy Arutla Ramachandra Reddy set out on a bicycle via Nalgonda for the first Andhra Mahasabha campaigning for the Andhra Mahasabha. మనకి ఫస్ట్ పాయింట్, రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభలలో కీలక పాత్ర పోషించిండు. రావి నారాయణ రెడ్డి వాస్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఆంధ్ర మహాసభ. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. మనకి
మొదటి ఆంధ్ర మహాసభ అనేది ఎప్పుడు జరిగింది? 1930లో జరిగింది. మరి 1930లో ఆంధ్ర మహాసభ అనేది ఎక్కడ జరిగింది అంటే సంగారెడ్డి జిల్లా జోగుపేటలో 1930లో మనకి మొదటి ఆంధ్ర మహాసభ అనేది జరిగింది. ద ఫస్ట్ ఆంధ్ర మహాసభ వాస్ హెల్డ్ ఇన్ జోగుపేట్ ఇన్ సంగారెడ్డి ఇన్ 1930. మరి ఈ ఆంధ్ర మహాసభలో మనకి రావి నారాయణ రెడ్డి అలాగే ఆరుట్ల రామచంద్రారెడ్డి సైకిల్ మీదుగా బయలుదేరి ఊరూరా తిరుగుతూ ప్రజలకి ఆంధ్ర మహాసభల గురించి చెప్పి వారిని ఆంధ్ర మహాసభలకి అటెండ్ అయ్యేలా చేయడం జరిగింది. అంటే ఆంధ్ర మహాసభలలో ప్రజలని చైతన్యం చేసే ఉద్దేశంతో ఆరుట్ల మరియు రావి నారాయణ రెడ్డి కలిసి ఊరూరా సైకిల్ మీదుగా బయలుదేరి ప్రజలందరికీ ప్రచారాలు చేయడం జరిగింది. సో ద ఫస్ట్ ఆంధ్ర మహాసభ వాస్ హెల్డ్ ఇన్ జోగిపేట్ ఇన్ సంగారెడ్డి ఇన్ 1930. సో ఇన్ దట్ కేస్ రావి నారాయణ రెడ్డి అండ్ ఆరుట్ల రామచంద్ర రెడ్డి set out on a bicycle via Nalgonda for Andhra Mahasabha. So in that case they were campaigning for the Andhra Mahasabhas to the peoples. They were campaigning for Andhra Mahasabhas to the peoples. Why? Because they know what is Andhra Mahasabha. So they want to know what is Andhra Mahasabhas and what anarchies are. What are the anarchies? So in that case they were conduct campaign in Nalgonda. So third point is also correct. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. రావి నారాయణ రెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ రావి నారాయణ రెడ్డి. మనకి ఫస్ట్ పాయింట్, రావి నారాయణ రెడ్డి 13వ ఆంధ్ర మహాసభలలో 3 ఆంధ్ర మహాసభలకి అధ్యక్షత వహించాడు. రావి నారాయణ రెడ్డి ప్రెసైడెడ్ ఓవర్ 3 అవుట్ ఆఫ్ ద 13 ఆంధ్ర మహాసభ. సెకండ్, రావి నారాయణ రెడ్డి రైతు అనే గ్రంథాలయాన్ని స్థాపించిండు. రావి నారాయణ రెడ్డి ఫౌండెడ్ ఏ లైబ్రరీ కాల్డ్ రైతు. థర్డ్, మొదటి ఆంధ్ర మహాసభ కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి సైకిల్ మీద నల్గొండ మీదుగా బయలుదేరుతూ ప్రజలందరికీ ఆంధ్ర మహాసభల గురించి ప్రచారం చేసుకుని రావడం జరిగింది. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? రావి నారాయణ రెడ్డి 13 ఆంధ్ర మహాసభలలో 3 ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించిండు. ఎస్, రావి నారాయణ రెడ్డి మనకి 1 నుంచి 13 ఆంధ్ర మహాసభలు లేదంటే 13 ఆంధ్ర మహాసభలు జరిగినాయి. మరి ఆంధ్ర మహాసభలు జరిగినప్పుడు ఆ 13 ఆంధ్ర మహాసభలలో పాల్గొన్న వ్యక్తి మనకి రావి నారాయణ రెడ్డి అని చెప్పుకున్నాం. మరి రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభలలో ఎందుకు పాల్గొన్నాడు అంటే ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడానికి. మరి 13 ఆంధ్ర మహాసభలలో రావి నారాయణ రెడ్డి ఎన్ని ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించాడు అంటే 3 ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించడం జరిగింది. ఎస్, రావి నారాయణ రెడ్డి ప్రెసైడెడ్ ఓవర్ 3 అవుట్ ఆఫ్ 13 ఆంధ్ర మహాసభ. సో Ravi Narayana Reddy, he was attended all 13 Andhra Mahasabhas. Why? Because he want to raise awareness on the people. So in that case the first point is correct. Second, Ravi Narayana Reddy రైతు అనే గ్రంథాలయాన్ని స్థాపించిండు. Ravi Narayana Reddy founded a library called రైతు. Yes, రావి నారాయణ రెడ్డి రైతు అనే గ్రంథాలయాన్ని స్థాపించిండు. మనకి నిజాంలు ఎవరైతే ఉన్నారో ప్రజల కోసం ఎవరైనా పత్రికలు నడిపించినా లేదంటే గ్రంథాలయాలను నడిపించినా మనకి 7వ నిజాం ఖచ్చితంగా వాటిని బ్యాన్ చేస్తాడు. అలాగే మనుషులని ఏడికాడికి నరికేస్తాడు. తెలిసిన విషయమే. కాబట్టి రావి నారాయణ రెడ్డి స్థాపించిన రైతు అనే గ్రంథాలయాన్ని కూడా 7వ నిజాం బ్యాన్ చేయడం జరిగింది. సో రావి నారాయణ రెడ్డి ఫౌండెడ్ ఏ లైబ్రరీ కాల్డ్ రైతు. సో అన్ఫార్చునేట్లీ 7th Nizam banned this రైతు లైబ్రరీ ఇన్ దట్ టైం. నెక్స్ట్, మొదటి ఆంధ్ర మహాసభ కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి సైకిల్ మీదుగా నల్గొండ మీదుగా బయలుదేరుతూ ఆంధ్ర మహాసభ గురించి ప్రచారం చేస్తూ రావడం జరిగింది. సో రావి నారాయణ రెడ్డి అండ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి సెట్ అవుట్ అనే bicycle via Nalgonda for the first Andhra Mahasabha, campaigning for the Andhra Mahasabhas. Yes, because to raise awareness on the peoples, to know
what is the Andhra Mahasabhas? So in that case, they were conducted a campaign on Nalgonda, and this third one is also correct. So all 3 points are the correct. So option B 1, 2, 3 or the correct one, 1, 2, 3 or the correct one. And ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.